హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజు అయితే కాజు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి అయితే వచ్చేయండి నా కిచెన్లోకి. ఇప్పుడైతే 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అలాగే 4 పచ్చిమిర్చిలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని 4 టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది. టైం లేదు, ఎక్కువ వంట చేయలేము అన్నప్పుడు ఇది 2 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంత సింపుల్గా ఉంటుంది. అలాగే కొద్దిగా కాజు కూడా తీసుకుని రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే గిన్నెలో ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఈ విధంగా జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా అందులో వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా వేగుతూ ఉండగా చూసారా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి 3 కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్న కాజును కూడా అందులో వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గించుకొని అలాగే మన టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొద్దిగా కారం, అలాగే మసాలా పొడి వేసుకుంటే అంతేనండి. చాలా సింపుల్ అయిపోయింది. చూసారా, ఇది మగ్గితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుందండి. హైలో పెట్టకూడదు. ఏ కూర వండుకున్నా సిమ్లో వండుకుంటే దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చపాతీలో కానీ, నాన్ కానీ, పూరీ కానీ, రోటీ కానీ దేనికైనా బాగుంటుందండి. రైస్లో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కర్రీ అన్నమాట. చాలామంది అనుకుంటారు ఈజీగా చేసుకునే కర్రీ ఏమన్నా ఉంటే బాగుండు అని. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగుందో. నేను ఆ ఫ్లవర్ అయితే నేనే రెడీ చేశానండి టమాటాతోని. దాని షార్ట్ కూడా వీడియోలో పెట్టాను నా ఛానల్లో, చూడండి. చాలా సింపుల్ అండి టమాటా ఫ్లవర్ చేయడం అన్నది. డెకరేషన్ కోసం బాగుంటుందని చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే వేడివేడి అన్నంలో కాజు టమాటా కర్రీ వేసుకుని నెయ్యి వేసుకుని తిని చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు కూడా నోరు ఊరిపోతుందా? రండి వెళ్తే నాతో పాటు. అలాగే నా వీడియోస్ చూస్తూ నన్ను లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్.